అప్పుడు మీకు వేధిస్తున్నాడా? యాక్షన్ కోసం వచ్చిన. ఓకే. అప్పుడు నయీం పార్టీకి వ్యతిరేక అరెస్టే. అంటే ఇది కొంచెం సరే, మీకు ఇబ్బంది అయితే వద్దు. అరెస్టు అయింది వాస్తవమే. ఎత్తుకున్నటువంటి పోలీసు వాళ్ళకి నేను ఎవరో తెలియదు. ఫస్ట్ నా బ్యాక్గ్రౌండ్ తెలియదు. ఆమె తెలుసు. ఆమెను ఇంట్రాగేషన్ చేసిరు. ఆమె కూడా అంత కాదని చెప్పేసి నిర్లక్ష్యం వహించారు. 3-4 డేస్ తర్వాత తను రాజన్న, సుధాకర్, పలానా అనే వరకల్లా అప్పుడు స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి నువ్వే నా కొడుక దొరికింటే అప్పుడే కొట్టి పడేసేవాళ్ళం, తెలియదు నువ్వు భలే యాక్టింగ్ చేసినావు రా అనేటువంటిది చెప్పేసి. శ్రీశైలం టనల్ వర్క్ నడుస్తుంది. అప్పుడు లెవీ కోసం వచ్చిన, వాస్తవంగా వచ్చిన లెవీ. అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ లెవీ ఇవ్వాలి. ఫస్ట్ టర్మ్ తీసుకెళ్ళిన నేనే. తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వాలి? రాష్ట్ర కమిటీ ఉంది అప్పుడు వాళ్ళ. నేను బయటకు వచ్చినప్పుడు కూడా రాష్ట్ర కమిటీ ఉన్నది, చాలామంది ఉన్నారు. 150 మంది 200 మంది క్యాంప్ నడుస్తుంది. ఆ టైంలో బయటకు వచ్చిన, తీసుకెళ్ళి కొట్టేకాడి కొట్టి వదిలేసిరు. పూరా లోపలికి పోమని వదిలిపెట్టారు హైదరాబాద్లో. శ్రీశైలం నుంచి కర్నూలు నుంచి హైదరాబాద్ నుంచి ఉప్పల్ రింగ్ రోడ్లో దిగిన. ఎటు పోవాలి, పార్టీలో పోమని అంటాడు, పోయేది లేదు. ఎట్లాగో ఫాలో అవుతారు అనేటువంటిది ఒకటి ఉండే, అంచనా ఉండే. ఓకే, మీరు సరెండర్ అయ్యారు, ఒక ప్లాన్గా వచ్చారు. నయీంని ఎందుకు మీరు టార్గెట్ చేశారు? అంటే పార్టీకి వ్యతిరేకంగా ఆయన చేస్తున్న కార్యక్రమాలలో? అవును, దానికోసమే. మరి ఎప్పుడు సరెండర్ అయ్యి సైలెంట్గా ఉన్న తర్వాత సర్జనర్ దగ్గర సరెండర్ చూపించారు. శ్రీనివాస నాయుడే ఉన్నాడు అప్పుడు సరెండర్ చూపించేటప్పుడు. అవును, మా మమ్మీని మా నాన్నని వాళ్ళని పంపించి పలాని కాడ ఉన్నాడు మీ వాడు, జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్పి తీసుకొచ్చి సరెండర్ చూపించండి అని జీప్ పంపించిండు అనేటువంటిది తర్వాత తెలిసింది. ఓకే, మీరు నయీంని ఎందుకు టార్గెట్ చేశారు? అది చెప్తా. నేను సరెండర్ అయినా నోట్రాల్లో ఉంటున్నా. మళ్ళా పటేల్ సుధాకర్ రెడ్డి నుంచి లెటర్ నాకు మీకా మళ్ళీ ఒకసారి కలవాలి అని లెటర్లో ఉన్నది. సరే అని చెప్పేసి పోయినా. ఎందుకు పోవాల్సి వచ్చింది నువ్వు బయటికి, ఏం జరిగింది అని అంటే నేను చెప్పే కాడికి చెప్పిన, ఉండి ఇట్లనే ఉండు. మొదటి నుంచి మళ్ళీ నేను ఎట్లా అని అంటే, లేదు నీ స్థానం నీకే ఉంటుంది, అట్లా ఏం లేదు, వేరే కాయ పంపిద్దాం అట్లా అని అంటే, నేనుండి సాధ్యం కాదన్నా అని చెప్పేసాను. అప్పటికి కొన్ని ఉండే మా మధ్యన, ఇక అవన్నీ డిస్కషన్ చేసుకొని తర్వాత బయటికి వెళ్ళినప్పుడు ఏమన్నా అవకాశం ఉంటే కొంచెం సహకరించగలుగుతావా బయట అని అంటే, నీకు మధ్యన నాకు మధ్యన అయితేనే చేయగలుగుతా, లేకపోతే నేను చేయలేను అనేటువంటిది క్లారిటీగా చెప్పేసిన. చర్చలు వచ్చినాయి అదే టైంలో. చర్చలలో ఇక పూర్తిగా ఏపీటీ పెట్టిండు. అపారావన్న ఈయన కలిసి మాట్లాడారు నాతో. ఏంటిది, పలానా నయంను కొట్టాలి. దానికి చర్చల సమయంలోనే పార్టీ ఆయన మీద దృష్టి పెట్టింది. అప్పటికే ఉన్నది కొట్టాలనేటువంటిది, కానీ దొరకట్లేడు అనేటువంటిది ఒకటి బాగా ఉన్నది. ఎట్లా అనేటువంటిది అంటే, అప్పటికే 70% అయిపోయింది. ఆయన ఎక్కడెక్కడ తిరుగుతాడు, ఎవరెవరిని కలుస్తాడు అనేటువంటిది నాకు అంచనా ఉంది. కానీ ఎప్పుడైనా ప్రయత్నం చేశారా మీరు? ఆల్రెడీ ఇక చర్చలు అయిపోయినాయి. నల్గొండ జిల్లా సెక్రటరీ బయటకు వచ్చిండు, వెపన్స్ కూడా బయటకు వచ్చేసినాయి. యాక్షన్ జరిగే అటువంటి క్రమంలో ఒక కామ్రేడు ఆ యాక్షన్లో ఉంటాడు, తను అతనికి సరెండర్ అయ్యాడు. నయీం సరెండర్ అయిపోయాడు. అతను కూడా మాతో పాటు ఉండాలి, సరెండర్ అయిపోయాడు. రవి దొరికిండు, జిల్లా సెక్రటరీ దొరికిండు. మా యాక్షన్ ప్లాన్ ఫెయిల్ అయింది. అంతకంటే ముందు నయీం అనేక సార్లు నన్ను మాట్లాడాలని ప్రయత్నం చేసిండు, ఎత్తుకపోవాలని ప్రయత్నం చేసిండు. చేసినప్పటికీ ఆయనకు ఉన్నటువంటిది ఏంటంటే, అంచనా ఏంటంటే, వీడు పటేల్ సుధాకర్ రెడ్డి సూర్యం గార్డ్ చేసిండు కాబట్టి ఈయన దగ్గర మనం పెట్టుకున్నాం అనుకో ఎప్పటికైనా ప్రమాదం అనేటువంటిది ఒకటి తెలుసు ఆయనకు. ఇక ఆఫీసర్స్ చెప్పిందా, తనకు ఉన్నటువంటి అంచనా ఏందో కానీ మొత్తం మీద అయితే ఆపుకుండు. రమ్మన్నాడు, నేను రాననేటువంటిది ఆఫీసర్స్ తోటి కూడా మాట్లాడిచ్చిండు.
వినలేదు, పూర్తిగా వినలేదు. తర్వాత ఇది అయిపోయిన తర్వాత, రవి చనిపోయిన తర్వాత కొంతకాలానికే మళ్ళీ 2006లో ఆత్మకూరు పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ అయింది. దాంట్లో నా పేరు వచ్చేసింది, నేను దళానికి గెలుస్తున్నా అనేటువంటిది. జిల్లా కమిటీలో లెటర్లు పంపిస్తుర్రు అని. దాంట్లో ఏమైందంటే ఆత్మకూరు ఇన్సిడెంట్ అయిన తర్వాత ఆత్మకూరు పోలీసుని ఎందుకని టార్గెట్ చేశారు? మాధవ్ ఎన్కౌంటర్కి నిరసనగా. ఓకే, దాని రిటాలియేషన్. దాంట్లో ఏం దొరికాయా? దొరికాయి, వెపన్స్ దొరికినాయి. కూరగాయల బండి తోసుకుంటూ వచ్చి చేస్తారు, అదేనా ఆత్మకూరు పోలీస్ స్టేషన్? అదేం కాదు, నైట్ టైం చేసేసి 6 గంటలకు 7 గంటలకు. ఎవరు ఉన్నారండి? షాన్ పాషా. దాని మీద రైడ్ ఏం చేసి దొరికాయి అందులో వెపన్స్? ఒక స్టెన్ కార్బన్ దొరికింది, ఒక పిస్టల్ దొరికింది, 2 వెపన్స్ దొరికినాయి. అంతకంటే ముందే స్పెషల్ ఫోర్స్ ఉండి వెళ్ళిపోయింది. ఉన్నదనేటువంటి దాని మీదనే టార్గెట్ చేసి కొట్టినాం. ఓకే, కానీ అప్పుడు మీకు మీ పేరు రికార్డులోకి వచ్చింది? రికార్డులకు వచ్చింది. అప్పటికి చికెన్ గున్యా వచ్చి ఇంటి దగ్గర ఉన్నా నేను. నా కోసం పోలీసు వాళ్ళు తిరుగుతున్నారు. ఇంకా నేను ఏం చేయలేక మళ్ళా శ్రీనివాస్ నాయుడు సార్కి ఫోన్ చేసి, ఏం సార్ ఇట్లా అంటే, మరి నీవు ఉన్నవనేటువంటి దాంట్లో రండి. నేను ఎట్లా ఉంటా సార్ అందులో మీరు అని చెప్పేసానన్న. వెంకటేశ్వర్లు అని ఓఎస్డి ఉండే, ఆ ఓఎస్డి గారి దగ్గరికి తీసుకుపోయాడు, మాట్లాడించిండు. నేను అప్పుడు ఒకటే చెప్పిన, నేను ఉన్నా అని చెప్తే కొట్టేసేయండి సార్, దాందేముంది, మీ వాళ్ళు చనిపోయారు కదా, నేను ఉన్నా అని తెలిస్తే కొట్టేసేయరు అని చెప్పిన. చెప్పిన తర్వాత ఒక 3 నెలలు 4 నెలలు మాకు అర్థమైతేనే ఉంది సిచ్యువేషన్. ఊరు వదిలిపెట్టి హైదరాబాద్కి వచ్చేసిన. తను బయటకు వచ్చినప్పుడే మాకు తెలిసింది. బయటకు వచ్చింది, మేము దొరికిపోయినాము. అప్పటికీ రాములతోటి చెప్తున్నా, రాములు ఖచ్చితంగా చెప్పేస్తాడు అనేటువంటి దాని అంచనా ఉంది నాకు. కొట్టుపడేద్దామని చెప్పేసినాం. తను అక్కడ ఇబ్రాహీంపట్నం ఎంపీపీ దగ్గరికి ఎవరి దగ్గరికి వస్తుండు, ఆన్నే లిఫ్ట్ చేసి కొట్టేస్తే అయిపోద్ది, పోలీసు వాళ్ళ కాడికి పోక ముందుకే అని చెప్పేసి అంటే, లేదు అతనితోటి నేనే పిలిపిస్తా దగ్గరికి, మాట్లాడదాంలే అని చెప్పేసానంటే డైరెక్ట్ ఎస్పీ దగ్గరికి సరెండర్ అయ్యిండు. తను పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్తే మమ్మల్ని చంపేసేవాళ్ళు. నయంకి చెప్పిండు. ఎవరు? మహేష్. నయం ఏం చేసినట్టే డైరెక్ట్ ఫోన్లు మాకు చేసుడు పెట్టిండు. అటు రాములు బెదిరిస్తుండు, ఇటు నన్ను బెదిరిస్తుండు, భవనం శ్రీనివాసరెడ్డి అని ఉంటాడు, తనను బెదిరిస్తుండు. నేను హైదరాబాద్లోనే ఉన్నా, కర్మనగట్లో ఉంటున్నా. అన్న తెలిసింది అన్న నీ గురించి అని. తెలిసిందా అన్న? తెలిసింది. మంచిది అన్నానన్న. ఏడ ఉన్నావు నువ్వు? దిల్సుఖ్ నగర్లో ఉన్నావు కదా అన్న. నేను దిల్సుఖ్ నగర్లోనే ఉన్నా, టీ తాగుతున్నా. పోతే కర్మనగట్లో ఇంటి కాడికి రూమ్ కాడికి పోతా, ఇంకా అంతే అని చెప్పేసి అన్న. అంత ధైర్యంగా చెప్తున్నావు ఏందన్నా, నేను మనసులో పంపించుకో, పంపి అని అన్న. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసిన. స్విచ్ ఆఫ్ చేసి చిన్న బాబు మెసేజ్ చెప్పిన, ఏం లేదు జోబులో పైసలు ఉండాలి, ఎంత 3,025 ఉన్నాయి, చాలా రైట్. ఇక ఇక్కడ ఉంటే ఖచ్చితంగా పోలీసు వాళ్ళన్నా కొట్టేస్తారు, నయం కానీ కొట్టేస్తాడు, ఏది వద్దిగా బయటికి వెళ్దామని చెప్పేసి తీసుకున్న. కర్నూలు ఆడికి వచ్చిన, కర్నూలు బస్సు ఎక్కేసిన. బెంగళూరు బస్సు ఎక్కిన. కర్నూలు ఎక్కితే డౌట్ వస్తుందని చెప్పేసి బెంగళూరు బస్సు ఎక్కి కర్నూలులో నాకు తెలిసినటువంటి హోటల్, అక్కడ నాకు షెల్టర్లు ఉండే. కర్నూలు అంతా తిరిగిన కాబట్టి నేను వచ్చిన వరకల్లా పోయి డోర్ కొట్టగానే తీసిరు. అక్కడే ఉన్నా 2 రోజులు 3 రోజులు 4 రోజులు. ఇంకా తనతోటే వేరే ఒక ఏపీటీ పెట్టి, పలానా ఏరియా ముచ్చమార్ కాడ మనకు పలానా ఆయన ఉంటాడు, అక్కడ ఇచ్చిరండి, లెటర్ ఇచ్చిరండి అని చెప్పేసి ఒక లెటర్ రాసిన. నేను వేరే దగ్గర ఉంటానా అని చెప్పిన. అని మళ్ళీ ఇంటికి వేరే ఫోన్ నుంచి ఫోన్ చేసి, మా అన్నని కర్నూలు వరకు రండి, మీరు కర్నూలు కూడా రాకండి, కర్నూలు యువతలనే అల్లంపూర్ వరకు రండి అని చెప్పేసి అక్కడికి పిలిపించి బాబుని వాళ్ళకు ఒప్పచెప్పి మళ్ళీ కర్నూలుకి వెళ్ళిపోయినా. కర్నూలుకి వెళ్ళిపోయినాక ఒకరోజు తర్వాత మళ్ళా వేరే ఫోన్ వచ్చింది, పార్టీ కాంటాక్ట్. అది కాంటాక్ట్ కాదు,
సరే ఇక ఇదిగా నేను ఉండేమన్నంటే ఇక నాకు మీ కాంటాక్ట్ ఏం అవసరం లేదు, నేను నల్లమల్ల అంతా తెలుసు కాబట్టి నేను ఎక్కడ పోయినా నేను పార్టీని పట్టుకోగలుగుతా అనేటువంటిది ఉన్నా. ఇక రాములు అట్లనే ఉన్నాడు, భవనం శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, ఇక వాళ్ళు కూడా ఎటు పోలేని పరిస్థితి. రాముల భార్య ప్రెగ్నెంట్ అప్పుడు, రాములేమో తీసుకుపోతే చంపుతాడు అనేటువంటిది. తర్వాత భవనం శ్రీనాథే ఇక అటు ఇటు కలిసి మళ్ళీ పార్టీ కాంటాక్ట్ పెట్టుకొని మళ్ళీ 2 నెలల తర్వాత 2 నెలలు నయంకు దొరకకుండా ఉన్నాం. తర్వాత మళ్ళీ పార్టీలోకి వెళ్ళిపోయినాం, మధ్య మడుగు కాడ ఏపీటీ. అన్న పార్టీకి రెండోసారి వెళ్ళక ముందు అక్కతో మీ పరిచయం ఎలా జరిగింది? మీ ఇద్దరికి పెళ్ళి ఎవరు చేశారు? ఈ పెళ్ళి అంటే అనుకున్నాము పార్టీ. అక్క మీకు నల్లమల్ల పరిచయం? నల్లమల్ల పరిచయం, నల్లమల్ల పరిచయం. బయటికి వచ్చినాక పెళ్లి చేసుకున్నాం. అంటే పార్టీకి చెప్పే చేసుకున్నారా? ఇద్దరు ఒకటేసారి వచ్చినాం కదా, ఇద్దరం అరెస్ట్ అయినాం అనేటువంటిది స్టేట్మెంట్. అంటే అరెస్ట్ అయ్యాక పెళ్లి చేసుకున్నారా? తను ఇక నేను పోను అనేటువంటిది ఒకటి. ఇక నాకు ఎవరు లేరు, అమ్మా నాన్న ఎవరు లేరు, పోయినా చావాల్సిందే. అక్కకి పెళ్లి చేసుకుంటారు మీరు చెప్పారా, అక్క మీకు చెప్పిందా ముందు? అందరూ పోలీస్ డిపార్ట్మెంట్ భార్యాభర్తలు అనుకుంటుంది అంతే. ఇంకా తీరా నేనే ఉండే ఇట్లా కాదు అనేటువంటిది అంటే ఇక తను ఇక ఖచ్చితంగా ఇక నేను పోలేను, నేను చచ్చిపోతా అన్నట్టు సర్లే ఇక ఉండని. ఎవరైతే ఎక్కడ పెళ్లి చేసుకున్నారు? ఇంటి దగ్గరనే చేసుకున్నాం. ఇక కలిసి ఉన్నాం అంతే, ఇంకా పెళ్ళి అనేటువంటిది ఏం లేదు, కలిసి సహజీవనం అంతే, భార్యాభర్తలు లెక్క. కానీ మీరు బయటకు వచ్చి అజ్ఞాతకు వెళ్ళిన తర్వాత నయీంకి మరైపు టార్గెట్ అయ్యారు మీరు? అంటే మీ చేతిలో నయీం ఎలా ఎస్కేప్ అయ్యాడు? ఎప్పుడైనా ఒక సంఘటన గుర్తుందా? అంటే ఇక మేము టీం ఫామ్ కాలేదు మాది, రవితోటే జిల్లా సెక్రటరీ తోటే బ్రేక్ అయ్యింది. కానీ కొంతమంది పోలీసులు మిమ్మల్ని కానీ లేదా మిమ్మల్ని పర్టికులర్గా తీసుకెళ్ళి నయీంకి హ్యాండ్ ఓవర్ చేసే సంఘటన. నేను సెకండ్ సరెండర్ అయినప్పుడు ఎస్పీ ఆఫీస్కే ఫోన్ వచ్చింది. ఎవరో ఇక్కడ నల్గొండ విజయ్ కుమార్ సార్ ఉన్నాడు. విజయ్ కుమార్ సార్? నేను ఇంకా మీడియా ముందుకు పోలేదు, ఎవరో ఒక ఆఫీసర్ వచ్చి ఇచ్చిండు, నాకు అంత పరిచయం లేదు. ఫోన్ మీకు ఇచ్చాడు? ఫోన్ మాట్లాడానంటే మాట్లాడమనంటే నేనుండి మాట్లాడినా, అన్న బాగున్నావా అనే వచ్చినావా, ఇంకా ముక్కలు చేస్తానంటే సరే మంచిది చేసుకోండి, చేయండి పర్వాలేదు అనేటువంటిది అని అన్న. తర్వాత మీకు ఎప్పుడు ఎదురుపడలేదా? ఎదురు పడలేదు నాకు. నేను ఇంకోటి ఏంటంటే అనేక సార్లు ఫోన్లు వచ్చినాయి, నేను రెస్పాండ్ ఇవ్వలేదు. మీడియాకు కూడా చెప్పలేదు, నేను మీడియాకు కూడా చెప్పలేదు, కూడా ఎక్కువ చెప్పలేదు. ఆయన బయటకు వచ్చాక ఖచ్చితంగా మిమ్మల్ని టార్గెట్ చేయాలి, చంపడం కోసం అయితే చస్తాడు అనేటువంటిది తెలుసు. చంపగలగడు, ఏం లేకున్నా నిరాయుధంగా ఉన్నా చంపుతాడు వాడు అనేటువంటిది తెలుసు. ఒకవేళ నయీం మీ మీద అటాక్ చేశాడు అనుకుంటే అప్పట్లో మీరు ఎలాగ దాన్ని చేయగలుగుతాం? ఎలా రిమూవ్ చేయగలుగుతాం? అంటే ఆయన రాడు కదా, మిమ్మల్ని ఏదో రకంగా ట్రాప్ చేస్తాడు, తీసుకెళ్ళి ఆయన హ్యాండ్ ఓవర్ చేస్తారు. అర్థమవుతుంది కదా మనకు, మనం ఇప్పుడు మన వైపు ఎవరున్నారు, ఏం చేస్తారు అనేటువంటిది క్లారిటీగా ఒక క్లారిటీ ఉంటుంది. అంటే కొత్త పరిచయాలు ఎక్కడి అనేటువంటిది. ఇంకోటి దరిదాపు కూడా తనతోటి పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తులను కూడా నేను అవాయిడ్ చేసేది. ఓకే. అంటే నయీం మీద మీకు ఆల్రెడీ ఒక అభిప్రాయం ఉంది, ఆయన బెదిరింపులు ఇవన్నీ కూడా. ఆయన ఎన్కౌంటర్ అయిన తర్వాత మీకు ఏమనిపించింది? ఎప్పటికైనా చావాల్సిన వాడే అనిపించింది. మా చేతిలో చచ్చేటోడు ఎక్కడో చచ్చింది కదా అనేటువంటిది కొంత మిగిలి ఉండే. రెండోసారి అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత మీకు మీ జీవన విధానం ఎలాగెళ్ళింది? పార్టీ వైపు వెళ్దాం అనుకున్నారా, లేదు ప్రసాదంగా అక్కతో బాబు మీ ఫ్యామిలీ ఏదో ఉండాలి? సెకండ్ పోయినప్పుడు ఇక రాను అనేటువంటి కాన్సెప్ట్ తోటే వెళ్ళినా నేను. వాస్తవంగా ఆ బడికి ఇక మనం ఫస్ట్ వచ్చి తప్పు చేసినాం అనేటువంటిది ఒకటి, పోయిన తర్వాత కూడా పార్టీ అంతే రిసీవ్ చేసుకోవడం రెండవది. మనం వచ్చిన తర్వాత కులవృత్తిని నమ్ముకొని నేను పనిచేసుకోవడం జరిగింది. ఓకే. మాది వడ్డెర క్యాస్ట్, బండ కొట్టుకుంటా బతికినాను. అది జనాలలో ఒక పేరు పడిపోయింది, తను ఏం చేయలేడు అనేటువంటిది. పోలీస్ ఆఫీసర్లకు కూడా వీడు అంతే పని చేసుకొని బతుకుతాడు, ఇంట్లో ఏలు పెట్టాడు అనేటువంటిది ఒకటి. చాలామంది మాజీలు, చాలామందిని కదా కొంతమంది మాజీలు బయట రాగానే మాజీ అనే ఒక కార్డు తగిలించుకొని సెటిల్మెంట్లు చేస్తుంటారు. మరి మీరు అటువైపు వెళ్లకుండా మళ్ళీ కులవృత్తిని ఎంచుకొని ప్రశాంత జీవితం చేస్తున్నారు, అది ఈజీ కదా? నేను నేర్చుకున్నటువంటిది అది, నేను కామ్రేడ్ సూర్యం దగ్గర నేర్చుకున్నటువంటిది, అది నాకు మంచిగా అనిపించింది. ఏం చెప్పారు కామ్రేడ్ సూర్యం?
చేత కాకపోతే సపోర్ట్ చేయకుండా కానీ ఉద్యమానికి నష్టం చేయొద్దు, ప్రజలకు నష్టం చేయొద్దు. అంటే కోట్లు ఉన్నటువంటి వాడు అదే అన్నం తింటాడు, మనం అంతే తింటాం. పూరి గుడిసెలు ఉన్నటువంటి వ్యక్తి అన్ని గంటలే నిద్రపోతుండు, బిల్డింగ్లో ఉన్నటువంటి వ్యక్తి అంతే నిద్రపోతుండు. ఆ మాటల ప్రభావం మీ మీద ఉంది. ఉన్నాయి, నాకున్నాయి. అంటే మీకు సూర్యంగా గారితో పాటు పటేల్ సుధాకర్ రెడ్డి గారు కూడా మాట చెప్పారు. సూర్యమే పటేల్, అవును, అలియాస్ పటేల్ సుధాకర్ రెడ్డి. ఇంకా అది బాగా ఇంకో మాట కూడా చెప్పారు కదా మీకు, ఏది చివరి వరకు చప్పుడు చేయకుండా ఉండాలని. అంతే. సరే, పటేల్ సుధాకర్ గారు మా 2 వాక్యాలు కూడా మీకు బాగా ప్రభావితం చేశాయి. అదేవిధంగా తక్కినపల్లి వాసుదేవరావు గారు ఏం చెప్పలేదా? యాక్షన్ అంతే, అంతే, నో డైలాగ్స్. నో డైలాగ్స్, యాక్షన్ అంతే. నీకు ఏ వర్క్ చెప్పినా నీవే వర్క్ చేసినావు అంతే. మీ ఇద్దరు ఎప్పుడు విడిపోయారండి? ఎక్కువ కాలం పటేల్ సుధాకర్ రెడ్డి దగ్గరనే ఉండేది, అవసరం ఉన్నప్పుడు మాత్రం తనమ్మటి పోయేది అంతే. అలిపిరి సంఘటనలో ఆయన పేరు వచ్చింది, మీ పేరు ఎందుకు రాలేదు? నేను అప్పటికే సరెండర్ అయ్యాను. సరెండర్ అయినా మీరు మీకు పెళ్ళలేదా చంద్రబాబు నాయుడు అటాక్ చేద్దామని? అంటే కొన్ని ఎట్లా ఉంటాయంటే నిర్మాణ పరంగా రహస్య నిర్మాణాలు ఉంటాయి కాబట్టి మనం బయట ఉంటున్నాం అనేటువంటి దాంతో. ఆ తర్వాత చాలా యాక్షన్ జరిగాయి, ఎక్కడ కూడా మీ పేరు రాలేదా? అంటే మీకు ఆహ్వానం వచ్చింది అప్పుడు? ఇప్పుడు ఫస్ట్ నీకే తెలుస్తుంది అది. ఇప్పుడు చేసినటువంటి పోలీస్ రికార్డు కూడా లేదు నాది. నేను ఇప్పుడు చెప్పిన కరెక్టే, మీరు లేరు కానీ పార్టీ నుంచి పిలుపు వచ్చింది యాక్షన్ చేయాలని. రాలేదు. మీరు బయటకు వెళ్ళారు కాబట్టి పార్టీ కూడా నాకు ఇచ్చినటువంటిది ఒకటే టార్గెట్, ఆ టార్గెట్లో ఫెయిల్ అయినాం. ఏ టార్గెట్? అయింది. అవును. తర్వాత మళ్ళీ ప్లాన్ చేసుకోలేదు, చూద్దాంలే అనేటువంటిది ఉండే. సెకండ్ పోయినప్పుడు అప్పుడు సాంబశివుడు ఉన్నాడు, మళ్ళీ నల్లమల్లకే పోయినాం. ఆయన ప్లీనరీకి పోయిండు, నేను నల్లమల్లనే ఉన్నా. అప్పుడు రమాకాంత్ జిల్లా సెక్రటరీ ఉన్నాడు, నేను కమాండర్గా ఉన్నప్పుడు ఆయన సభ్యుడు. అంటే మీరు వెళ్ళారు పార్టీలోకి, మీరు యాక్షన్ టీంలో ఉన్నా ప్రజల కోసం ఏదో చేయాలని పార్టీ చేసింది కొన్ని కార్యక్రమాలు. అంటే మంచి చేసింది, దానివల్ల కొంచెం చెడు కూడా జరిగి ఉండొచ్చు. మీకు అనిపించిందా ఈ యుద్ధం ఎంతకాలం ఆగుతుంది, దీర్ఘకాల యుద్ధంగా ఉండిపోతా, లేదు ప్రజలకు సేవ చేయాలంటే మనం బ్యాలెట్ ద్వారా వెళ్దామా అని ఎప్పుడైనా వచ్చిందా మీకు? అది రాలేదు. అంటే బుల్లెట్ ద్వారా వస్తుంది అనుకున్నారా? బుల్లెట్ అనేటువంటిది కాదు, కానీ దోపిడీ చేసే వర్గం ఉన్నంత కాలం, దోపిడీ గురయ్యే వర్గం తిరుగుబాటు చేసేంత కాలం ఇది కొనసాగుతూనే ఉంటుంది. అంటే నేను చూసినటువంటిది, ఒకప్పుడు జనాలు ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు పని చేసుకున్నా కానీ పూట గడవని పరిస్థితి ఉండే తెలంగాణలో. ఎప్పుడు నలుగురు పని చేస్తే ఒకరిది తిండికి సరిపోతుంది, ఒకరిది ఖర్చులకు సరిపోతుంది, ఇంకొకరిది వెనకబడుతుంది. ఇటువంటి కాడ పార్టీ నిలబడలేదు. ఎక్కడైతే ఆకలి, అణచివేత, అణగారిన కులాలు ఉంటాయి అక్కడ పార్టీ అవసరం కంపల్సరీ ఉన్నది. ఇప్పుడు ఛత్తీస్గఢ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, దండకారణ్యం కావచ్చు, ఆ ప్రాంతాలలో పార్టీకి అవసరం, ప్రజలకు పార్టీ అవసరం కాబట్టి అక్కడ నిలదొక్కగలుగుతుంది, నిలబడగలుగుతుంది. తెలంగాణలో ఆ అవసరం తీరిపోయింది కాబట్టి పార్టీ దూరమైంది అనుకో. దూరమైంది. ఇప్పుడు జార్ఖండ్, ఛత్తీస్గఢ్లో కూడా అదే సమస్య వచ్చింది అనుకోండి. తెలంగాణలో ఏ విధంగా అయితే సమస్య తీరిపోయిందో, అణచివేత ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతుంది, ఎస్టాబ్లిషన్ అయితేనే ఉంటుంది. కానీ కొంతమంది వ్యక్తులు ఏమంటారంటే, మీరందరూ మీలాంటి వాళ్ళకి మీకు కుటుంబం ఉంటుంది, అమ్మా అని ఉంటారు, వీళ్ళందరినీ కాదని పార్టీలకు వెళ్ళి అక్కడున్న బడుగు బలహీన వర్గాల అభ్యుద్ధుల కోసం పనిచేస్తారు. కానీ మీ కుటుంబాలు, మీ అమ్మగారు, మీ నాన్నగారు, మీ భార్య, పిల్లలు, వాళ్ళు అనాథలుగా ఉండడం, వాళ్ళకున్న ఆర్థిక కష్టాలు తీర్చకుండా సమాజం కోసం వెళ్ళడం అనేది ఎంతవరకు సబబు అనేది ప్రశ్నించే వాళ్ళకి మీరు సమాధానం ఏంటి? ముందు మనకి ఉండాలి కదా, మన అమ్మ నాన్న, మన భార్య పిల్లలు, వాళ్ళకి కూడా. అంటే మన అమ్మ నాన్న, మన భార్య పిల్లలు, ఓకే, దానికి నేను యాన్సప్ చేస్తాను. కానీ ఈరోజు అమ్మ నాన్న, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళని చూసేటువంటి ఆప్యాయత అనేటువంటిది లోపించింది. ఈరోజు నేను కూడా అదే కుటుంబంలో ఉంటే నేను మా అన్నల లెక్కనే, మా అక్క చెల్లెళ్ళ లెక్కనే, వాళ్ళ లెక్కనే తయారయ్యేటోను. చాలామంది కూడా చూస్తలేరు తల్లిదండ్రులను చూసి. ఇప్పుడు చూడట్లేదు. అప్పుడు కూడా, ఇప్పుడే కాదు, అప్పుడు కూడా. అప్పుడు చూడకపోయినా పిట్టల శంకర్ అమ్మకి నాన్నకి వెళ్ళి వదిలిపెట్టి అడవిలోకి వెళ్ళారు. ఎప్పుడైనా అమ్మ నాన్న గుర్తుకొచ్చారా? నేను పార్టీలోకి వెళ్ళి బయటకు వచ్చేంత వరకు తిరిగి చూడలేదు. ఎందుకు? రావాలనిపించలేదు నాకు. అంటే మరి అమ్మా నాన్న అవసరం లేదా? నాకు ప్రజలతో ఉన్నటువంటి సంబంధం అట్లా ఉన్నది.
వాస్తవం మీరు అనేది ఏంటంటే తల్లిదండ్రుల మీద ప్రేమ అనేటువంటిది ఉండాలి కదా, వాళ్ళకి కూడా అంతకంటే వాళ్ళకి ప్రేమ- సహకారాల్సిన బాధ్యత ఉంది కదా మీకు. అంతకంటే ప్రేమ చూపించేటువంటి ప్రజల మధ్యన ఉన్నా నేను. నేను అందరూ తప్పడట్లేదు, ప్రజలకు అమ్మా నాన్న కన్నా ఆ ప్రజలే మనకు ఎక్కువ ఆదరిస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం మీరు ముందుకు వెళ్ళారు, నేను కాదనట్లేదు, నేను అందుకు 100% ఒప్పుకుంటా. కానీ మన అమ్మా నాన్నకి, మనకి జన్మనిచ్చిన అమ్మా నాన్నకి ఎవరు చూడాలి? దీనికి ఒకటి ఏంటంటే రక్త సంబంధం కన్నా వర్గ సంబంధం మిన్న 100% ఒప్పుకుంటా. కానీ మన అమ్మా నాన్న అనాథలుగా ఉండాల్సిందేనా అన్న ప్రశ్న లేరు కదా. మరి వాళ్ళకి ఎవరు చూడాలి? ఇప్పుడు నీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా నేను. మా దగ్గర పొద్దుటూరు అనేటువంటి విలేజ్ ఉంటుంది. వెంకన్న అని ఉంటాడు, చంద్రయ్య ఆయన పేరు. చనిపోయాడు, ఎన్కౌంటర్లో చనిపోయాడు. తను వాళ్ళ కుటుంబంలో 3 అక్కజనులలో ఏమో ఉంటారు. 2 ఒక తమ్ముడు ఉంటాడు, తమ్ముడు ఎడ్డి ఆయనే. అమ్మ ఉండేది, నాన్న ఉండేది, ఒక చెల్లె ఎడ్డామని, ఒక అక్క పెళ్ళి అయింది. తను ఆర్ఎంపీగా చేస్తుండేవాడు భువనగిరిలోనే. ఏమో కుటుంబాన్ని పోషించడం కోసమే ఆయన ఉండేది. వాళ్ళ వృత్తిపరంగా సాకలోళ్ళు వాళ్ళు. వాళ్ళ అమ్మ ఇళ్ళు తిరిగి అడుక్కొచ్చినటువంటి అన్నాన్ని మిగిలితే దళానికి పెట్టేది. దళానికి పెట్టినందుకు కొట్టిరాళ్ళు. ఈయనని పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టాడు. కొడితే తను ఏం చేయలేని పరిస్థితిలో దళంలోకి వెళ్ళిపోయింది. అప్పుడు పార్టీ కూడా ఆలోచించింది, నువ్వు ఒక్కనివే ఉన్నావు కదా, మళ్ళీ వస్తే ఎట్లా ఏంటంటే, నాకంటే అనేక మంది ఉన్నారు, అసలు పిల్లలు లేనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, మనం ఉండి కూడా ఉద్ధరించేది ఏముంది ఈడ అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఆయన బయటకు పార్టీలోకి వచ్చిండు. చివరి వరకు కూడా పార్టీలోనే చనిపోయాడు. తన తల్లి చనిపోయినా, ఎవరు చనిపోయినా కానీ ప్రజలే దానం చేశారు అక్కడ. అంటే ఈ కుటుంబానికి ప్రజలు చూపించినటువంటి ఆదరణ కూడా అంతే ఉంది. అవును, కాదనట్లేదు. విన్నావా? ఇంకన్నా ఉద్యమంలో ఉన్నాడు. ఉద్యమంలో ఉన్నప్పుడే కూడా ఆ ఇంటికాడ బియ్యం లేవంటే కూడా తను వండుకునేటువంటి బియ్యంలోకి వెళ్ళి పావుషేరు పెట్టి ఆ కుటుంబాన్ని నడిపించారు. ఎవరు? ప్రజలు. ప్రజలు ఆదరిస్తారు. ఒక మావోయిస్ట్ పార్టీ కానీ పీపుల్స్ వారి కుటుంబాలను కానీ ఆదరిస్తారు, ఖచ్చితంగా హక్కున చేర్చుకుంటారు. ప్రజలు ఆదరిస్తున్నారు అనేది నేను కాదనట్లేదు, ప్రజల ఆదరణ ఉంది కాబట్టి పార్టీ మనుగడ నిలబడు. రైట్. కానీ ప్రజల ఆదరణ మీద అమ్మానాన్ని విడిచిపెట్టి మనం వర్గం దీంట్లో వెళ్ళడం అనేది ఎంతవరకు సబబు అంటారు? సబబే. మీకు సబబే అంటారా? ఓకే, రైట్, దాంట్లో ఏం లేదు. అంటే మనకు జన్మనిచ్చిన అమ్మని నాన్నని ప్రజల మీద విడిచిపెట్టి మనం ప్రజల కోసం అడుగుబాటు పడతాం. సరే, ఆ విధంగా వెళ్ళారు. మీరు అనుకున్న లక్ష్యం సాధించారా? సాధించినామంటే కొన్ని మార్పులు అయితే చెందినాయి అని నాకు తృప్తి అయితే ఉందంటారు. ఉన్నది. రైట్. అంటే మేము పనిచేసినటువంటి ఏరియాలో నల్లమల్ల రివర్ మీద అనేక మంది పొట్ట చేత పట్టుకొని వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు. చేపలు పట్టుకొని బతుకుతుంటారు. చేపల మార్కెట్ ఇలా 10 ఎంత 200-300 ఉంటే వాళ్ళకి 10 రూపాయల కేజీ 20 రూపాయల కేజీ ఇచ్చి నిలువు దోపిడీ చేస్తుండేవాళ్ళు షావుకారులు. గురుస్వామి అనేటువంటిది మీరు పేరు వినే ఉంటారు, పెంట్లవెల్లిలో పెద్ద కంపెనీ ఉంది, కర్ణాటక అతను ఆయన. అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా పిలిచి చేపల రేట్లు పెంచినాం. సరుకులు ఇక్కడి నుంచి పోయి ఒక రోజంతా పోయి సరుకులు మోసుకొచ్చుకునేటువంటి పరిస్థితి ఉండేది. నీకు చేపలు వేస్తారు కాబట్టి నువ్వు ఖచ్చితంగా సరుకులు వాళ్ళు ఏ తెమ్మంటే అవి తెచ్చియాలనేటువంటిది పెట్టినాం. సావుకారులు వలలు కానీ డబ్బులు కానీ ఇచ్చి ఎమ్మటెమ్మటే కట్ చేసుకునేవాళ్ళు. అట్లా కాకుండా వారానికి ఇంత కట్ చేసుకోవాలనేటువంటిది. చేపల రేట్లు పెంచడం, వాళ్ళకు నిత్యావసర వస్తువులు తెచ్చియడం, వాళ్ళు బాగోలేకపోతే హాస్పిటల్లోకి తీసుకుపోవడం, ఇవన్నీ కూడా చేయించినాం. ఆ సాటిస్ఫాక్షన్ ఉంది. అది ఉన్నంతకాలం మమ్మల్ని కాపాడుకోగలిగారు జనాలు. కరెక్టే. కానీ మరి ఇప్పుడు ఎందుకు పార్టీకి ప్రజలు దూరం అయ్యారు? ప్రజల పార్టీ అవసరం లేదంటారు ఇప్పుడు? పార్టీ ప్రజలు ఏం దూరం కాలేదు.